బాపట్ల పార్లమెంట్ టీడీపీ కార్యదర్శిగా ఎన్నికైన నక్కల రాఘవ నేడు నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంకు కడవకుదురు శివాలయంలో పూజలు నిర్వహించి అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కడవకుదురు నుంచి బాపట్లకు వేలాది మంది అభిమానులతో బైకులపై కారులపై ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంట్ కార్యదర్శి నక్కల రాఘవ మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగ విలువల రక్షణకు టీడీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ఈ పదవికి తనకి దక్కడానికి పరుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కృషి చేశారని, వారికి రుణపడి ఉంటానని, ర్యాలీలో 5,000 మంది పాల్గొన్నారని, వందలాది బైకులు, కార్లు వచ్చారని వారు తెలిపారు. రాబోయే రోజుల్లో బాపట్ల పార్లమెంటు పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. నా పేరు నక్కల రాఘవ. నాకు బాపట్ల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ఈరోజు ప్రమాణ స్వీకారం చేపట్టే కార్యక్రమానికి ఈ గ్రామ ప్రజలే కాకుండా ఈ మండలంలో నాయకులు, ముఖ్య నాయకులు, అన్ని విలేజ్ నుంచి వచ్చిన మా నాయకులకు ముందుగా నా నమస్కారాలు, వారికి ధన్యవాదాలు. నాకు ఈ పదవిని కట్టబెట్టిన మన ప్రీతం ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పదవిని నాకు ఇచ్చిన నేను పూర్తి నిబద్ధతతో సమర్థవంతంగా సక్రమంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని మరొకసారి ఈ అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ నుంచి నేను ఈ ర్యాలీగా బయలుదేరి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయబోతున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో మన కడవకుదురు గ్రామమే కాకుండా మన ఇక్కడ కార్యకర్తలకు అందరికి అందుబాటులో ఉంటూ మన గ్రామాభివృద్ధి కూడా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గ్రామాభివృద్ధి మన పార్లమెంట్లో నా బాధ్యతలను పూర్తి మార్గదర్శకతో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ బూత్ లెవెల్ నుంచి కార్యకర్తలకు, నాయకులకు, ఎమ్మెల్యేలందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో నారా లోకేష్ బాబు గారి అడుగుజాడలు ఆదేశాలతో పార్టీ యొక్క కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీని అభివృద్ధికి దిశగా ప్రయాణం. అదేవిధంగా నాకు ఈ ర్యాలీ కార్యక్రమానికి, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చిన ప్రజలకు, నాకు ముఖ్యంగా సహకరించిన కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సుమారు 170 కార్లు, వెహికల్స్, ఒక 5 బస్సులు, వందలాది బైకులతో ర్యాలీగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు, భారతదేశ కార్యక్రమానికి నాకు సహకరించినందుకు నాయకత్వం